నమస్తే అండి. నేను ఈరోజు ఆలుగడ్డలు, అటుకులు, రస్క్ బ్రెడ్తో శనగపిండితో నేను స్నాక్స్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టొచ్చు, సాయంత్రం స్నాక్స్కు పెట్టొచ్చు. పిల్లలకి ఇలా వెరైటీగా వంటలు చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు కాబట్టి నేను చేసి చూపించాలనుకుంటున్నాను. ముందుగా 2 ఆలుగడ్డలు తీసుకొని పైన మొత్తం ఇలా తొక్క తీసి తురుముకోవాలి. అటుకులు 1 కప్పు అటుకులు మంచినీళ్ళతో బాగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సేపు నానడానికి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ తురిమిన ఆలుగడ్డలలో కొన్ని వాటరు, కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఈ నానబెట్టిన అటుకులను వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ 3 బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనాను బాగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూను పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడు వాటర్ ఏమి వేయొద్దు. వాటరు అటుకులలో ఉంది, తురిమిన ఆలులో ఉంది కాబట్టి ఈ వాటరే సరిపోతుంది మనం అలా చేసుకోవడానికి. వాటర్ పోస్తే మెత్తగా అయ్యి సరిగా రావు కాబట్టి ఇలా గట్టిగానే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు పొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు పొడి వేశాను. ఇలా బాగా చాలాసేపు కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. రస్క్ బ్రెడ్, కొన్ని సేమ్యాలు తీసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. బ్రెడ్ను చేసుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పొడిని. పొడి మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మామూలుగా ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ, అటుకులు, శనగపిండి అన్నీ కలిపి పెట్టుకున్న పిండిని బాగా నానిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మనము పిల్లలకి ఒకటే రకంగా వడలు చేస్తే ఎప్పుడు ఒకటే రకంగా అనిపిస్తాయి కాబట్టి
మనం వేరే వేరే రకంగా షేపులు వేరే రకంగా చేసి కూడా పెట్టవచ్చు. పిల్లలకు కనిపిస్తే మంచిగా తింటారు, బయటివి అడగకుండా. ఇలా ఇంట్లో బయటివి ఎలా ఉంటాయో అలా ఇంట్లో చేసి పెట్టినట్లయితే వాళ్ళు బయటివి అస్సలు అడగరు. ఇలా రస్క్ బ్రెడ్లో పొడిలో అద్దాలి. అంతవరకు బాండిలో ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి. ఈ రస్క్ పొడిలో ఇలా బాగా అన్నీ పక్కకు పెట్టుకోవాలి. అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం వేసితే ఇలా పైకి వస్తుంది. ఈ ఆయిల్ ఇది కొంచెం తీసి స్టవ్ తిప్పి వేయాలి. పిల్లలకు దిష్టి తాకకుండా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తే చాలా బాగుంటుంది. అన్ని ఆయిల్లో మొత్తం పట్టే అన్నీ వేసుకోవాలి. స్టవ్ మంట పెద్దగానే ఉండాలి. తర్వాత ఇట్లా అయినప్పుడు కొంచెం ఉడుకుతుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఈ లోపల మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇంకో వాయి కూడా ఇలా అన్నీ పట్టేటట్లు మొత్తం అన్నీ వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాతనే కదపాలి. ముందుగా వేసిన వెంబడే కలపొద్దు. కొంచెం ఉడికిన తర్వాత అటు ఇటు తిప్పుకొని స్టవ్ను కొంచెం చిన్నగా పెట్టుకొని మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగితేనే లోపల మంచిగా ఉడుకుతాయి. చాలా బాగుంటుంది రెసిపీ. ఇలానే చేసుకోవాలి. ఇది టమాటా చట్నీతోటైనా పల్లి చట్నీతోటైనా తినొచ్చు. ఇంట్లో ఉన్న చట్నీతోటి తినొచ్చు. మనం వేరే చట్నీ లేకుండా మామూలు అయినా ఇవి తింటే చాలా బాగుంటాయి. పిల్లలైతే మా పిల్లలు చేస్తుంటేనే తింటున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. బయటివి అస్సలు ఇవి చేసి పెడుతుంటే బయటివి అస్సలు అడుగుతలేరు. బయటివి తింటే ఆయిల్ మంచిగా వేయరు కాబట్టి అవి అస్సలు తినిపించొద్దు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం మనమే. పిల్లలకి తల్లులు మాత్రం తప్పకుండా ఇవి ఇంట్లోనే చేసి పెట్టాలి. ఏవైనా స్నాక్స్లో బాక్స్లో పెట్టవచ్చు, సాయంత్రం వచ్చిన వెంబడే పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వడలు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇంకో రకము ఇలా చేసుకున్నట్లయితే పల్సగా ఉండి ఇవి కూడా క్రిస్పీగా బాగున్నవి. ఇలా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.